హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారని తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్నింగ్ టైం అండి. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా వారైతే అర్జెంటుగా ఈరోజు మార్నింగ్ బయలుదేరాలని చెప్పారండి. అంటే తన పని మీద బయటికి వెళ్తానన్నారు. ఇంకా దానికోసం అయితే నేను మార్నింగే ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే గోరుచిక్కుడుకాయలు అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న వాటిని ఇలా ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసి ఇలా కొన్ని వాటర్ పోసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశానండి గోరుచిక్కుడుకాయలని. వీటిని కొంచెం ఉడికించుకుంటానన్నమాట. అలా ఉడికిస్తే ఏంటంటే అవి తొందరగా ఉడుకుతాయి. ఇంకా మనకి అలా అందులో నుండి కొంచెం పచ్చి స్మెల్ అన్నది రాకుండా ఉంటుందండి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఉడికించుకున్నవి ఇంకా మనం కర్రీ చేసుకున్నామంటే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. సో నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. ఇంకా మా ఇంట్లో ఏంటంటే గోరుచిక్కుడుకాయ మరీ ఎక్కువగా ఏం తినరు, చాలా తక్కువ అండి. ఎప్పుడో ఒకసారి తీసుకొస్తామన్నమాట. అంటే మంత్లీ ఒక టైం లాగా తీసుకొస్తామండి. ఇక్కడైతే కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చుకున్నాను అన్నమాట. అంటే టమాటా, ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అన్నమాట. ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే ఇలా ఒక గిన్నెలో వేసుకొని అందులో వేసి బాగా కడిగేస్తున్నానండి. ఇందాక ఈ జల్లి బుట్టలో కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి కడిగేసి పెట్టానన్నమాట. ఇక్కడైతే స్టవ్ పైన ఒకవైపు గోరుచిక్కుడుకాయలు అయితే ఉడుకుతున్నాయండి. ఈరోజు తొందరగా వంట ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే బ్రష్ చేసుకొని ఇంటి ముందు పనులు అయితే ఉంటాయి కదా, ఇంటి ముందు వాటర్ పట్టేసుకొని ముగ్గు వేసేసుకొని ఈరోజు పూల మొక్కలకైతే నీళ్ళు పట్టేశానండి. ఆ పనులన్నీ పూర్తి చేసుకున్నాను. మా వారైతే వంట తొందరగా చేసేయి, నేను ఇంకా బయటికి వెళ్ళేది ఉందని చెప్పారండి. వాళ్ళు పని మీద బయటికి వెళ్తానంటే మనం చేయకుండా ఉంటామా? మనమైతే చేసే పని ఇదే కాబట్టి ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను అన్నమాట. నేను టీ తాగలేదండి, హాట్ వాటర్ కూడా తాగలేదు. ఒకవైపు వంట చేసుకుంటూ నేనైతే హాట్ వాటర్ కూడా వేడి చేసుకొని తాగేస్తాను. ఈ మధ్య ఏంటంటే హనీ వేసుకుంటున్నానండి. మళ్ళీ ఈ మధ్యలో మా వారేంటంటే స్వచ్ఛమైన హనీ తెప్పించారన్నమాట. మనకి అడవుల్లో దొరుకుతుంది కదా అండి, ఆ హనీ తీసుకొచ్చారన్నమాట. తేనె అది చాలా బాగుంటుందండి. అది కొంచెం వేసుకున్నా కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే మంచి స్వీట్ ఉంటుంది. మన షాప్లో తీసుకొచ్చుకున్న దానికంటే ఇలా మనం బయట కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయండి బయట తీసుకొచ్చుకుంటే. అంటే ఒక్క సీసాకి మనకి లీటరు బాటిల్ లాగా ఉంటుంది కదా, దానికి 1000 అన్నమాట, 1000 రూపీస్ అన్నమాట. మాకైతే ఒక 3 తీసుకొచ్చారండి, 3000 పెట్టి. డబ్బులు పోతే పోనివి, కానీ మనకు అలాంటి స్వచ్ఛమైన తేనె దొరకదండి. అలాంటిది దొరికినప్పుడైతే చాలా రేర్గా దొరుకుతుంది ఒక్కొక్క చోటే. మనకి తెలిసిన వాళ్ళు ఎప్పుడో ముందు ఆర్డర్ లాగా చెప్పుకుంటే వాళ్ళు మనకు తెచ్చిస్తారన్నమాట. ముందు డబ్బులు ఇచ్చాం కాబట్టి వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారు. తేనె వేసుకొని అయితే డైలీ హాట్ వాటర్ అయితే తాగుతున్నామండి. ఇక్కడైతే వంటకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడైతే రైస్ కూడా కడిగేసి పెడుతున్నానండి. ముందు రోజు చేసిన టమాటా కర్రీ ఉందండి. మా వారు ఏంటంటే రైస్ అయితే పెట్టేసేయి, నేను టమాటాతో తినేస్తానని చెప్పారన్నమాట. ఎందుకంటే తనకి బయట నుండి ఫోన్లు వస్తున్నాయన్నమాట. 2-3 టైమ్స్ ఫోన్ చేశారు. ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, పార్ట్నర్స్. వాళ్ళు ఫోన్ చేసి బయలుదేరదాం అనేసరికి మా వారైతే అర్జెంటుగా వంట చేసేయమన్నారు. ఒకవైపు ఏంటంటే అంబలి కోసం కూడా ఎసరు పెట్టేశానండి వాటరు. అంబలి కూడా మార్నింగ్ తాగేస్తారు మా వారు. ఇంకొక వైపు అంబలి చేసుకుంటూ ఇంకొక వైపు రైస్ పెట్టేశాను. ఒక పక్కన మనకి ఇలా గోరుచిక్కుడుకాయలు అయితే ఉడుకుతున్నాయండి. మనకైతే ఇక్కడ గోరుచిక్కుడుకాయలు అయితే ఇంకొక 2 మినిట్స్ అయితే ఉడుకుతాయండి. అవి ఏంటంటే తొందరగానే ఉడుకుతాయి కర్రీ చేస్తే. కాకపోతే నేను ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. కొంచెం హాట్ వాటర్లో కొంచెం ఒక పొంగు వచ్చిందాకా ఉడికిస్తానన్నమాట. మరీ ఎక్కువ ఉడికివ్వనండి, ఒక పొంగు వచ్చే వరకే ఉడికిస్తాను. ఆ తర్వాత దింపేస్తానండి. ఇక్కడ ఆలోగా అంబలి కూడా ఎసరొచ్చిందండి. అంబలి ఎసరంటే మనకి నీళ్ళు బాగా మరుగుతాయి అన్నమాట. మరిగిన నీటిలో మనం ముందు రోజే పిండి పులపోసుకొని పెట్టుకుంటాం కదండి, జొన్న పిండి. అది మనకి నెక్స్ట్ డే వరకు చక్కగా పులుస్తుందండి. పులిసిన పిండిని మనం అందులో వేసి కలుపుకోవడమే అన్నమాట. ఇక్కడైతే ఉడికిచ్చిన గోరుచిక్కుడుకాయలను అయితే వంపేసుకుంటున్నానండి. ఇలా ఒక జల్లీలో వంపేసి పెడుతున్నానన్నమాట. ఎందుకంటే కొంచెం అందులో నుండి వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి కదా అనేసి. నీట్గా కడిగేసుకున్నవే కదా, ఒక 2 టైమ్స్ కడిగేసిన తర్వాతే ఉడికించాను కాబట్టి డైరెక్ట్గానే వడబోసుకున్నాను.
ఇంక ఇక్కడైతే కర్రీ కోసం టమాటాలు మిరపకాయలు కూడా కట్ చేసుకోవాలండి. ముందేంటంటే మా వారు ఇంకా టమాటా తింటానని చెప్పేసరికి ఇంకా కర్రీ అయితే కొంచెం లేట్గా చేస్తున్నాను. ఇంకా ముందు అంబలి ఉన్న రైస్ అయితే ముందే చేస్తున్నాను అన్నమాట. అది తొందరగా అయిపోతే ఇంకా తినేస్తారు కదా అనేసి. ఇంక ఇప్పుడు టైం అయితే 7:30, 8 అవ్వలేదండి, 7:30కి అన్నమాట. అంత పొద్దున్నే వంట చేసేస్తున్నాను. మా వారు ఏంటంటే చాలా వరకు టిఫిన్స్ తక్కువే అండి. ఇంకా గటక చేయట్లేదు అన్నమాట. గటక ఏంటంటే కొంచెమే ఉంది. ఇంకా గటక ఏంటంటే రేపు మళ్ళీ పట్టిస్తే ఇంకా చేస్తానండి. ఇంకా అందుకే రైస్ పెట్టేశాను. ఇంక ఇక్కడ ముందు రోజు అంబలి పిండి పులబోసుకున్నాను కదా, మనకి ఇలా పిండిలో ఏంటంటే పైన వాటర్ తేలుతాయండి. ఆ వాటర్ని అయితే తీసుకోవాలి మళ్ళీ మనం పిండి పోసుకోవడానికి. ఇంక ఇక్కడ అడుగున పిండి ఉంటుందండి, చూసారా ఇలా అడుగున ఉంటుంది. దాన్ని మనం ఇలా గరిటెతో కలుపుకొని అడుగునున్న పిండిని అంతా కూడా కలిపేసుకొని మనకి ఎసరు వచ్చిన వాటర్ ఉన్నాయి కదా అందులో పోసుకోవాలన్నమాట. అందులో పోసి బాగా కలిపేసుకోవాలండి. మనకు అంబలి ఏంటంటే చాలా కలుపుతూనే ఉండాలండి. కలపకపోతే ఏంటంటే అది ముద్దల్లాగా అక్కడక్కడ అలాగే ఉంటుందండి. అస్సలు బాగోదు అలా ఉంటే, తాగాలనిపించదు. మళ్ళీ కలపలేదనుకోండి పైన అంతా కూడా అట్టులాగా కట్టేస్తుందండి. అలా ఉంటే కూడా నచ్చదు. ఇట్లా చేసుకుంటేనే బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం రాగి జావ ఎలా చేస్తామో అలాగే, కాకపోతే రాగి జావ ఏంటంటే అప్పటికప్పుడే పిండి కలిపేసి పోసుకుంటాము. కానీ జొన్న పిండితో చేసే అంబలి ఏంటంటే ముందు రోజే పిండి పులబోసుకుంటాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందండి. మనకి నార్మల్ పులుపుతోటి మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో కాబట్టి చాలా చోట్లలో బయట అమ్ముతారండి తాగే వాళ్ళ కోసం. రాగి జావ కానివ్వండి, అంబలి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా కాస్టే ఉంటాయండి. 1 గ్లాస్కి 30 రూపీస్, 40 రూపీస్ లాగా అయితే అమ్ముతారండి. మనకి ఊర్లలో పెద్దగా అమ్మడం తెలియదు కానీ సిటీలో మాత్రం ప్రతిదీ అమ్ముతారన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడు మేము వెళ్ళినప్పుడు చూస్తుంటాం కాబట్టి తెలుసండి. మేము ఒకప్పుడు పిల్లల కోసం మేము మార్నింగ్ బయలుదేరే వాళ్ళమండి. ఇంకా మార్నింగ్ టైంలో ఏంటంటే ఇంకా అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏజ్ వాళ్ళు టీ తాగకుండా మార్నింగ్ రాగి జావ తాగే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే రాగి జావ అమ్మేవాళ్ళండి. నేను చూశానన్నమాట 2-3 టైమ్స్. చాలామంది తెలిసే ఉంటుంది, నేను చెప్పడం కాదు. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంబలి కూడా అమ్ముతారండి నాకు తెలిసి. ఇంక ఇక్కడైతే పిండి అయితే మళ్ళీ మనం ఏ గంజులో అయితే పిండి ఉలబోసుకుంటామో అది బాగా నీట్గా కడిగేసుకొని మళ్ళీ అందులో ఆ పిండి వాటర్ ఇందులో కొన్ని పోసుకోవాలండి. మళ్ళీ ఈ వాటర్లోనే మళ్ళీ మనం ఈవినింగ్ టైంలో నేను పిండి కలిపి పెడతానండి. మళ్ళీ నెక్స్ట్ డేకి ఎంత అంబలి కావాలో చూసుకొని ఇంకా పిండి అయితే కలిపేసి పెడతాను. ఇంక ఇక్కడైతే ఒక క్లాత్తో ఇలా కట్టేసి పెడతానండి. కట్టేసి పైన మూత పెడతాను. ఎందుకంటే మనకి ఇలాంటి పులుపు స్మెల్కి ఏవైనా దోమలు వాలడం కానివ్వండి, ఏవైనా రెక్కల పురుగులు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా వస్తాయి కాబట్టి ఇలా నీట్గా భద్రపరచుకోవాలండి. ఏదైనా కూడా మనం పెరుగుకైతే ఎంత భద్రంగా తోడు వేసి పెట్టుకుంటామో ఇది కూడా అంతేనండి. చాలా వరకైతే ఇక మా అత్తమ్మ ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పేదన్నమాట. అంటే ఎలాంటి జాగ్రత్తగా తీసుకోవాలి, ఎలా ఉంచుకోవాలి అనేసి. చాలామంది ఏంటంటే అందులో పిండి పోసాక సరిగ్గా కడగరంట అండి. అలా ఉంటే మనకి అంబలి అనేది చాలా బుడ్డు స్మెల్ వస్తుందని చెప్పేదన్నట్టు మా అత్తమ్మ. ఏ రోజుది ఆ రోజు ఆ గిన్నెని నీట్గా కడిగేసి అందులో మళ్ళీ పులిసిన వాటర్ పోసి మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ పిండి కలుపుకోవాలని చెప్పేదండి. ఎందుకంటే మార్నింగ్ కలిపామనుకోండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే వరకు అది బాగా పులిస్తే మనకి తాగాలనిపించదండి, మరీ బుల్లగా ఉంటుంది అంబలి. ఇలా ఈవినింగ్ టైం పిండి కలిపేసుకొని మార్నింగ్ అంబలి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మా వారైతే ఫ్రెష్ అయిపోయి వచ్చారండి. ఇంకా అయిందా అనేసి అడుగుతున్నారు. ఇంకా అంబలి కూడా ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. రైస్ కూడా దగ్గర పడిపోయిందండి. ఇంకా ఒక 2-3 మినిట్స్ ఆగమని చెప్పాను. ఇంకా తనైతే వెయిట్ చేస్తున్నాడన్నమాట. ఇంకాసేపు టీవీ చూస్తూ న్యూస్ చూస్తూ ఫోన్ చూసుకుంటూ ఎలాగో హాల్లో కూర్చొనే ఉంటారు. ఇంక ఇక్కడ ఏంటంటే అంబలి ఏంటంటేనండి మనకి బాగా మరగాలండి. అది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. చాలా వరకు మరిగితేనే బాగుంటుంది. అది మరగకుండా అలాగే తాగామనుకోండి అస్సలు బాగుండదు. అంత ఏదో స్మెల్ లాగా వస్తుంది అన్నమాట, నచ్చదు. అంబలి ఏంటంటే మరిగిన కొద్దీ చిక్కబడిపోతుంది. అందుకే మధ్య మధ్యలో కొన్ని వాటర్ పోస్తూ కలుపుకుంటూ మరగనివ్వాలి. ఇంక ఇక్కడైతే రైస్ కూడా అవుతుంది. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి, కర్రీ కూడా చేద్దామనేసి. ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా టిఫిన్ అయితే ఏం లేదండి, ముందు కర్రీ చేస్తాను. ఇంకా ముందు రోజు పూరీ చేశాను కదా, నైట్ పూరీ చేశాను కాబట్టి కొంచెం పిండి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. ఇంకా మార్నింగ్ చపాతీ కానీ ఏమైనా చేయొచ్చు కదా అన్నట్టుగా ఇంకా మా బాబుకైతే చపాతీ చేసిస్తాను. ఇంకా నేనైతే రైసే తినేస్తానండి. నా పనులు పూర్తి చేసుకున్నాక, పూజ చేసుకున్నాక నేనైతే రైసే తినేస్తాను. ఇంక ఇక్కడైతే ఆవాలు జీలకర్ర ఇవి 2 కలుపుకుంటున్నాను, ఒక డబ్బాలో కలిపేసుకుంటున్నాను.
ఇంక ఇక్కడ జీలకర్ర ఏంటంటేనండి, మేము తీసుకొచ్చినప్పుడల్లా ఒక 2-3 కేజీ ప్యాకెట్ తీసుకొస్తామండి. అంటే మా వారికి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు రాజస్థాన్లో అంటే రాజస్థాన్ వెళ్ళొస్తూ ఉంటారు అక్కడి వాళ్ళు. ఇంకా వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఫ్రెష్ తీసుకొస్తారండి. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ జీలకర్ర కూడా చాలా బాగుంటుందండి. అందులో అసలు సన్నం తుక్కులాగా ఉండదన్నమాట. మంచిగా ఉంటుందండి, దొడ్డుగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. చాలా అంటే మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ జీలకర్ర అంటే అదేనా అంత బాగుంటుంది అన్నమాట. మేమైతే చాలా రోజుల నుండి దాదాపు ఒక 2 years నుంచి మేము అక్కడ నుండి తెప్పించుకుంటామండి జీలకర్ర. ఒకేసారి ఒక 2-3 ప్యాకెట్స్ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా మేము చెప్తామన్నమాట. చెప్తే ఇంకా వాళ్ళైతే మాకు ఒక 2-3 ప్యాకెట్స్ అయితే తీసుకొస్తారు. కాకపోతే మనకి ఇక్కడికి అక్కడికి కాస్ట్ ఎక్కువ అంటే తక్కువే ఉంటుందండి, మరి ఎక్కువ కూడా ఏముండదు. ఇక్కడే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. వాళ్ళు అక్కడ కేజీల ప్యాకెట్స్ తీసుకొస్తారు కాబట్టి నార్మల్ రేటే ఉంటుంది. ఇంక ఇక్కడైతే కర్రీ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఒక పక్కన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. ఇంకా అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆవాలు అయితే చక్కగా వేగనివ్వాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాతనే మనం ఇలా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆవాలు వేగలేదనుకోండి మనకు అసలైన స్మెల్ రాదండి కర్రీ, అస్సలు బాగోదు. ఎప్పుడు కూడా ఆవాలైతే వేగనివ్వాలి. ఇంక ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కొంచెం వేగుతున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే వేడి అంబలి కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా కలుపుతూ ఉండాలండి అంబలి ఎప్పుడు కూడా. అది కలపలేదంటే మనకి పైన అంతా కూడా అట్టు కట్టినట్టు అయిపోతుందండి. అలా అట్టు కడితే అస్సలు బాగోదు, అస్సలు తాగాలనిపించదు. నేనైతే చాలా వరకు ఇలా కలుపుకుంటూనే ఉంటానన్నమాట చల్లారే వరకు. ఇది ఇంకా కొంచెం చల్లారిందంటే ఇంకా మా వారికి అయితే బాటిల్లో కూడా పోసిస్తానండి. ఎందుకంటే మా వారు బయటికి వెళ్తారు కదా, ఇంకా బయటికి ఎటు వెళ్ళినా ఎక్కడో ఒక చోట ఆగుతారు, అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మా వారికి అయితే అంబలు తాగడం అలవాటు కాబట్టి ఇంకా ఇలా చాలా మంచిదండి హెల్త్కి, మన బాడీకి చాలా చలువ చేస్తుందండి అంబలు తాగడం వల్ల. బయట పనుల మీద పని చేసుకునే వాళ్ళకి, చాలా వరకు హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా డైలీ అంబలి ఒక 3 times తాగారనుకోండి చాలా హెల్తీగా ఉంటారు. బాడీ కూడా చలవ చేస్తుంది అన్నమాట ఈ సమ్మర్లో. సో ఇంకా నేనైతే మా వారికి డైలీ పంపిస్తానండి. 1 లీటర్ బాటిల్లో అయితే పంపిస్తాను. తను తాగగా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇస్తారన్నమాట. ఇంక ఇక్కడైతే గోరుచిక్కుడుకాయలు అయితే ఫ్రై అవుతున్నాయండి. ఇంకా ఇక్కడైతే వెంటనే కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ కడిగేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడే పెట్టాను అనుకోండి నాకు సింక్ నిండా గిన్నెలు అయిపోతాయండి. మళ్ళీ వాటిని చూసానంటే మళ్ళీ సోప్తో కడగడము పెద్ద ప్రాసెస్ పెట్టుకుంటాను. అందుకే ఇలా నీట్గా ఉన్నవి వెంటనే కడిగేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడైతే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను. గోరుచిక్కుడుకాయ కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత టమాటా అయితే వేస్తానండి. ఇంక ఇక్కడైతే మా వారికి కూడా రైస్ పెట్టేశాను, అంబలి పోసిచ్చాను. మా వారికి టమాటా అంటే చాలా ఫేవరెట్ కాబట్టి ఇంకా టమాటాతోనే తిన్నారన్నమాట. ఇంకా నేను ముందు రోజు ఆలు కర్రీ చేశాను, అలాగే టమాటా చేశానండి. ఇంకా ఆలు అయితే అయిపోయింది నైట్, అంటే పూరీలోకి తినేసాం కాబట్టి అయిపోయింది. ఇంకా టమాటా ఏంటంటే కొంచెం ఉందన్నమాట, మేము తినగా మిగిలింది, అది అలాగే ఉంచాను. మా వారైనా మా పిల్లలైనా ఏంటంటే ఏదైనా కర్రీలు తింటారండి. అంటే కొన్ని కర్రీస్ ఉండవు, వాళ్ళు అసలు తినరు, నేను వండను కూడా, అలాంటివి ఉంటాయి. కాకపోతే నైట్దైనా మార్నింగ్దైనా మిగిలితే మాత్రం కంపల్సరీ తింటారండి. ఇది తినను, నాకు ఇప్పుడే ఫ్రెష్గా వేడిగా కావాలి, ఇలాంటిది ఏది ఉండదండి. మా పిల్లలైనా మా వారైనా ఏది ఉంటే అది తింటారండి. స్పెషల్గా ఇప్పుడే కావాలి అన్నట్టుగా ఏమి చూడరు. సో చాలా వరకు అర్థం చేసుకుంటారన్నమాట. ఏదైనా తినడానికి అడ్జస్ట్ అవుతారండి, ఇదే తినాలన్నట్టుగా పట్టుబట్టారన్నమాట. సో నాకైతే చాలా వెరీ లక్కీ అనిపిస్తుందండి మా పిల్లల విషయంలో, మా వారి విషయంలో. ఇంక ఇక్కడైతే ఇవన్నీ టమాటా వేసుకున్నాను, అవి కొంచెం కలిపేసి ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను, ఉప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం పచ్చి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇంకా ఫైనల్గా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే మా వారు ఏంటంటే అంబట్లో కొంచెం ఉప్పు సప్పగా ఉందని చెప్పారు, అందుకే అందులో కొంచెం ఉప్పు వేసానన్నమాట. అంబట్లో కూడా కొంచెం ఉప్పు వేసేసాను. ఇంకైతే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి. చాలా ఈజీ అండి. నేను ఒకేసారి మీకు 2-3 రకాల వంటలేం కాదు కానీ అన్నీ చేసి చూపించాను కాబట్టి లేట్గా అనిపించింది కర్రీ. ఒకవైపు అంబలి చేసుకుంటూ ఒకవైపు రైస్ చూసుకుంటూ ఇవన్నీ చేశాను కాబట్టి ఇంత లేట్గా అనిపించింది. ఇంకా మా వారైతే తినేశారు అండి, అయిపోయింది. ఇంకా పెరుగు కూడా ఉంది కాబట్టి ఇంకా కంపల్సరీ మా వారికి పెరుగు అయితే ఉండాలండి. ఏ కర్రీస్ ఉన్నా ఉండకపోయినా పెరుగు మాత్రం డైలీ మా ఇంట్లో ఉంటుంది.
ఇంకా లాస్ట్కి పెరుగు కూడా వేసేసుకొని ఇంకా తిన్నారన్నమాట. ఎక్కువ శాతం ఏంటంటే అంబలు తాగారనుకోండి పెరుగు అంత తినరు, కాకపోతే ఇంక ఈరోజు పెరుగుతో కూడా తిన్నారన్నమాట. ఇక్కడ ఇంకా తినేసి ప్లేట్ అయితే తీసుకొచ్చి సింకులో వేశారండి. చాలా వరకు హెల్ప్ కూడా చేస్తారండి మా పిల్లలైనా మా వారైనా. అంటే ఎక్కడివక్కడే డైనింగ్ టేబుల్ మీద వదిలిపెట్టి ఇలా ఎక్కడివక్కడే ఉంచారన్నమాట. వాటిని తీసుకొచ్చి కిచెన్లో పెడతారు, సర్దుతారు. అలాగే తిన్నవి ప్లేట్స్ ఏవైనా ఉంటే కూడా తీసుకొచ్చి ఇంకా నాకు సింకులో వేసేస్తారన్నమాట. అంటే ప్రతిదీ నేనే చెయ్యాలి అన్నట్టుగా చూడరండి, చాలా వరకు అర్థం చేసుకుంటారు. సో ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను. మనకి ఇలా ఆయిల్ పైనకి వచ్చిందంటే మనకి కర్రీ చక్కగా ఉడికినట్టు. ఇంకా మా బాబుకి అయితే చపాతీ చేసి ఇస్తానండి, వాడైతే తినేస్తాడు కర్రీతో. ఇంకా టమాటా అయితే అయిపోయిందండి, మా వారు తిన్నారు కాబట్టి అయిపోయిందన్నమాట. ఇక్కడ మా వారికి అంబలు పోసి ఇచ్చేసాను. ఇంకా మిగిలిన అంబలు అయితే బాటిల్లో పోసి ఇవ్వాలి, ఇంకా పోయలేదు. ఇంకా మా వారైతే రైస్ కూడా కొంచెమే తిన్నారండి, ఎక్కువ తినలేదు. అంటే వేడివేడి అంబలు తాగారు కాబట్టి రైస్ తక్కువ తిన్నారన్నమాట. ఇక్కడ నా పనులన్నీ పూర్తి చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ ఇవన్నీ కూడా చేసేసుకున్నానండి. ఈ పని అయ్యేసరికి నాకైతే 10:30 అయిపోయిందన్నమాట. ఇంకా సింకులో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయండి, ఆ గిన్నెలన్నీ కూడా తర్వాత క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడైతే దోశ పిండి కోసం అన్నీ ఇంకా బియ్యము, పప్పు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి పెడుతున్నాను అన్నమాట ఇక్కడ. అలాగే ఇంకా ముందు రోజు దోశ పిండి కొంచెమే ఉండేయండి, అయిపోయింది కదా. ఇంకా నిన్న పూరి చేశాం కాబట్టి ఈవినింగ్ పూరి చేశాను. ఇంకా మార్నింగ్ అయితే మా బాబుకి చపాతీ చేసి ఇచ్చాను. అంటే చపాతీ అంటే మళ్ళీ పిండి ఏం కలిపింది లేదు, ముందు రోజు పూరి చేయగా మిగిలిన పిండినే మా బాబు కోసం ఒక 3 చపాతీ అయితే చేసి ఇచ్చాను మార్నింగ్. ఇక్కడ మళ్ళీ రేపటి కోసం అయితే ఇక్కడ నేను టిఫిన్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇవైతే మనకి కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం అన్నమాట. ఇంకా వీటిని చెరిగేసి ఆ డబ్బాలో పోసి పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా. ఇంకా అందులో కొన్ని ఉన్నాయి, అవి కూడా ఈ రోజుకి అయిపోయాయి అన్నమాట. మళ్ళీ కావాలన్నప్పుడు చెరిగి ఆ డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ఇక్కడైతే ఒక 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసుల రైస్కి ఇలా 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అలాగే ఇంకొక 1/2 గ్లాసు శనగపప్పు అన్నమాట. శనగపప్పు కూడా కొంచెమే ఉందండి, శనగలు ఉన్నాయి. వాటిని కొంచెం ఎండ కారబోసి మళ్ళీ శనగపప్పు విసిరించుకోవాలి. ఇక్కడైతే మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నానండి. ఇక్కడైతే మెంతులు వేసుకుంటున్నాను. అంటే ఒక 2 స్పూన్ మెంతులు వేసుకుంటాను. మనకి ఈ పిండి కేవలం ఒక దోశకే కాదండి, నేను దీంతో ఇడ్లీ చేస్తాను, అలాగే పునుగులు కూడా చేసుకుంటానండి. మనకి దోశ పిండి పులిసిన తర్వాత ఒక గిన్నెలో సపరేట్గా తీసుకొని కొంచెం అందులో కాస్త మైదా పిండి కలిపి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత పునుగులు వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. అంటే మనం ఒక దోశ పిండితో దోశలు మాత్రమే కాకుండా ఇడ్లీ చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు. అలాగే మనకి పొంగడాలు ఉంటాయి కదా, అవి కూడా చేసుకోవచ్చండి. అవి చాలా రేర్ అండి, మా ఇంట్లో ఎక్కువ ఎవ్వరు తినరు. అవి చేసినా కూడా ఊరికే బయట ఆవులకి పెట్టడమే. మా ఇంట్లో ఎక్కువగా ఇష్టంగా తినేది దోశలు, అలాగే ఇడ్లీ, చాలా వరకు అయితే పునుగులండి. ఇవి చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ మధ్య ఏంటంటే పునుగులు ఎక్కువ చేయట్లేదు, ఇంకా మరీ ఎర్లీగా ఆయిల్ ఫుడ్ ఎందుకు అన్నట్టుగా చేయట్లేదు అన్నమాట. ఇక్కడైతే ఇవన్నీ కూడా ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసుకున్నానండి. 2 టైమ్స్ అయితే ట్యాప్ వాటర్తో కడిగేసాను, ఆ తర్వాత ప్యూరిఫైర్ వాటర్తో ఒక 2 టైమ్స్ కడిగేసానండి. ఇంకా లాస్ట్కి ఇందులో వాటర్ పట్టేసాను కదా, ఈ వాటర్తో ఇలాగే నానబెట్టేసి ఉంచుతానన్నమాట. ఎందుకంటే ఈ వాటర్ వేస్తూనే ఇంకా నేను పిండి అయితే మిక్సీ పడతానండి. ఎందుకంటే మనకి పప్పు దినుసులు అన్నీ అందులో నానతాయి కాబట్టి ఆ వాటర్ అస్సలు పారబోయకూడదు. ఇంకా ఆ వాటర్ వేసుకుంటూనే నేనైతే మిక్సీ పట్టుకుంటానండి. సో మొత్తం మీద ఇంకా మన పనులన్నీ కూడా పూర్తయ్యాయి అన్నమాట. రేపు మార్నింగ్ ఇంకా దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. వీడియో అయితే పూర్తిగా చూసేయండి, వీడియో మీ అందరికీ నచ్చుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.